వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ సీఎం వైకాపా అధినేత సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఇటు కూటమి పార్టీలపై, ప్రభుత్వంపై, అదేవిధంగా వైకాపా నేతలను ఉద్దేశించి, ఇన్ఛార్జీలను ఉద్దేశించి కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యల సంచలనంగా మారాయి. మేనిఫెస్టోను ఖురాన్, బైబుల్, భగవద్గీతగా తాము భావించామన్నారు జగన్. తమ హయాంలో 99% హామీలను అమలు చేశామన్నారు. ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించామని చెప్పారు మాజీ సీఎం ఆనాడు తన ప్రభుత్వ హయాంలో. లంచం, వివక్ష లేకుండా ప్రభుత్వ సేవలు అందించామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు మాజీ సీఎం జగన్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలు అంగీకరించే కోఆర్డినేటర్లపై చర్యలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సరే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీరియస్గా తీసుకోకుండా ఉంటే వైకాపా ఇన్ఛార్జీలు, కూటమి పార్టీలు పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవానికి వైకాపా సహకరిస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వము అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పారనమాట. వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఎలక్షన్ సీరియస్గా చేయాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసే వైకాపా అభ్యర్థులకి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంత బలంగా నిలబడ్డారో, ఎంత బలంగా సహకరించారో రిపోర్ట్ని తెప్పించుకుంటామన్నారు వైకాపా అధినేత. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేర విజయాన్ని సాధించగలిగితే, కొంత పర్సంటేజ్ స్థానిక సంస్థల్లో వారు కనుక అభ్యర్థులు గెలిపించుకోగలిగితే, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ 2029 అసెంబ్లీ ఎలక్షన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి ఒక ఇండికేషన్ని ప్రజలకి అందించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకుంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నుంచి అనేక చోట్ల, ఒక పక్క తెలుగుదేశం అయితే వారు అధికారికంగానే ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి. రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఏకగ్రీవాలు చేస్తుంది, టీడీపీ అభ్యర్థుల మీద కేసులు బనాయించి వారిని ఇబ్బందులు పెడుతుందనేటువంటి ఒక క్రమంలో వారి ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి. ఇక అక్కడక్కడ బీజేపీ, జనసేన పోటీ చేసిన పరిస్థితి. కానీ రేపు జరగనున్నటువంటి స్థానిక సంస్థలు మాత్రం అధికారంలో ఉన్న కూటమికి ధీటుగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పోటీ చేయాలని, ఎన్నికల్లో బలంగా అభ్యర్థులు నిలపాలని, ఈ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఆ పార్టీ అధినేత ఇస్తున్నటువంటి పిలుపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక ఆతృత, గెలుస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని పార్టీ క్యాడర్కి కల్పించడంలో వారు ఎంతో కొంత విజయం సాధిస్తున్నారనేది స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా టీంలను బలోపేతం చేయాలని చెప్పేసి వైకాపా అధినేత జగన్ చెప్తున్నారు. లీగల్ మీడియా సెల్స్ యాక్టివ్ చేయాలంటున్నారు. అదేవిధంగా అధికారుల తీరుపై డిజిటల్ బుక్ కూడా సిద్ధమవుతుందన్నారు వైకాపా అధినేత మాజీ సీఎం జగన్. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సంస్థల గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత మీకేమనిపించింది? కృష్ణారెడ్డి గారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, వారి ప్రభుత్వానికి సంబంధించి, వారి ప్రభుత్వ హయాంలో వారు ఎన్నికల మేనిఫెస్టోని ఎంత స్థాయిలో అమలు చేశామనేది, వారు బైబిల్, భగవద్గీత, ఖురాన్తో పోల్చినటువంటి విధానాన్ని చూసి మీరేం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సమయంలో సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభలు పెట్టి ఇదే కదా ఆయన చెప్పింది, మన మేనిఫెస్టోని బైబుల్, భగవద్గీత, ఖురాను వీటికన్నా గొప్పగా మనం అమలు చేసాము, ఇంటింటికి అన్ని ఇచ్చాము, ఇవ్వాల్సినట్టు కన్నా ఎక్కువ ఇచ్చాము, నేను బటన్ నొక్కి డబ్బులు వేసాను, ఇన్ని కోట్లు వేసాను, 100 కోట్లు 1000 కోట్లు ఇలాగ మాట్లాడాడు కదా. మాట్లాడితే జనము ఏం తీర్పు ఇచ్చారు? ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చారు. దీన్ని బట్టి ముందు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ యొక్క పాలన తీరు, జగన్మోహన్ రెడ్డి
పాలన తీరు ఒక పీడకలలాగా ప్రజలు భావించారు. ఇప్పుడు ఆ పీడకలను మళ్ళీ గుర్తు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓట్లు ఎత్తారా? ఇదేమైనా జరిగే పనేనా? ఉమ్, ఇక్కడ భగవద్గీత, ఇప్పుడు బైబుల్, ఖురాన్ ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు ఎన్నో సందర్భాల్లో చాలా చర్చించి అర్జునుడికి ఎక్కువ లోతుగా వెళ్ళను కానీ, ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో లేదండి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని. అవును. ఒక సంవత్సరం అన్న జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఉమ్, మద్యపాన నిషేధం అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టలేదండి. మరి ఆ బైబుల్, ఖురాను, భగవద్గీతలో అది కూడా ఉంది కదా. మరి ఆ మేనిఫెస్టోలో మరి అమలు అవును. చేశాడా? కుంభకోణాలు చేశాడు. అదే విధంగా సిపిఎస్ రద్దు అన్నాడు. సిపిఎస్ రద్దు చేశాడా? మరి అమలు చేశాడా? మరి ఎందుకండి ఇవన్నీ లేనిపోయినాయి అన్ని మళ్ళీ ఆ పిచ్చి వ్యవహారాలు తప్ప. వాలంటీర్లు అని చెప్తారు. నిట్ట నిలువున ముంచిందే వ్యవహారం అది. మీకు ఎందుకు అని అంటే, నేను 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టాను. ఈ వాలంటీర్లకు నేను బటన్ నొక్కుతున్నాను, లేకపోతే జనానికి వెళ్ళి వాళ్ళు పథకాలు మొత్తం ఇచ్చేస్తున్నారు. వాలంటీర్లు ఉన్నారు నాకు ఓటర్లకు మధ్యలో. ఇక వైసీపీ వాళ్ళు కార్యకర్తలు, నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు ఎవరితో నాకు పని లేదు అని కదా జగన్మోహన్ రెడ్డి దేమాకు పోయి బొక్కబర్ల పడ్డది. నువ్వు మళ్ళీ వాటిని ఎందుకు గుర్తు చేసుకోవటం? నీవు వైసీపీని ఓడించింది ఎవరు? 50% ప్రజలైతే నీ పాలన బాగలేదని 50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్షేత్రస్థాయి నాయకులు వాళ్ళు ఓడించింది. 2019 తర్వాత జరిగినటువంటి పలు దఫాలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 నుంచి 78% స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారని ప్రకటించుకున్నారు. వాళ్ళందరికీ పనిచేస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా సిద్ధం సభలో చెప్పినట్టుగా 175కి 175 వస్తాయి. వాళ్ళందరూ వ్యతిరేకంగా పనిచేశారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏది వైసీపీ తరఫున స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి వైసీపీ నాయకులు